మామూలుగా మనం చిన్న ఉద్యోగం చేయడానికి సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఆ! కాలేజెస్ ఉంటాయి, దానికి యూనివర్సిటీస్ బోలెడన్ని ఉంటాయి, రౌండ్స్ ఉంటాయి. రౌండ్స్ ఉంటాయి. అలా అవును. చదివిన దాంట్లో 10% కూడా అప్లికేబుల్ ఉండదు. ఏవో చదువుతాం. అవును. ప్రతి దానికి ట్రైనింగ్స్ ఉంటాయి, అవేర్నెస్ ఉంటది. పెళ్ళికి మాత్రం ఎలాంటి అవేర్నెస్ లేదండి. హ్మ్. ఏమనుకుంటారు, పెళ్లి చేసేస్తే ఇద్దరు ఫిజికల్‌గా ఒకటవుతే చాలు, ఇంటిమేసి ఉంటే చాలు అనుకుంటారు. ప్రీ మ్యారిటల్ అవేర్నెస్ అనేది, కౌన్సెలింగ్ అనేది, హ్మ్. థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యెస్. ఒక ఎక్స్‌పర్ట్స్ మాత్రమే తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను ఇక్కడ అంటే చాలా మంది ఏందంటే, ఆ మ్యారేజ్ నిలుపుకునే మ్యారేజెస్, సేవ్ అయ్యే మ్యారేజెస్‌ని కాస్త వదిలేసుకుంటారు. బ్రేక్ అయితారు. నాకిది అవసరం రాదు అనేది. హ్మ్. అలాగే కొన్ని విడిపోవాల్సిన మ్యారేజెస్, హ్మ్. జీవితాంతం సఫర్ అయ్యి, బాగా సఫర్ అయ్యే మ్యారేజెస్‌లో గూడా ఇది ఏదో మారుతాడేమో అని అక్కడే సఫర్ అయితూ జీవితాన్ని మొత్తం కంపేర్ చేస్తారు. సో, నా దగ్గరకొచ్చే క్లయింట్స్ కూడా ఎలా ఉంటారంటే, ఆల్వేస్ రెస్పెక్ట్ మై క్లయింట్స్ హ్మ్. ఐడెంటిటీ. మామూలుగా సార్ నేను ఆల్రెడీ బ్రేకప్ అవ్వడానికి డిసైడ్ వచ్చాను సార్ నేను. ఐ హ్మ్. జస్ట్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్. నేను ఇలా స్మూత్‌గా డివోర్స్ ఎలా చేయాలో, నేను లాయర్‌ని అడిగితే అన్ని ఓన్లీ లీగల్ టర్మ్స్ మాట్లాడుతున్నాడు. హ్మ్. నేను మెంటల్‌గా, ఎమోషనల్‌గా కూడా ఫ్రీ అయిపోవాలా, నేను డివోర్స్ ఇచ్చేసి నేను ఫ్రీ అయిపోవాలి సార్. ఐ ఓకే. వాంట్ ఫ్రీడమ్ హ్మ్. అనొచ్చేసారు. హ్మ్. ఇంకొకరు ఏదేమన్నా గాని అతనికి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటది భర్తకి. హ్మ్. పెళ్ళికి ముందున్న అఫైర్స్ చాలా, పెళ్లి తర్వాత కూడా ఉన్నాయి. ఓకే. కానీ తనకేందంటే నాకు డివోర్స్ వద్దు, నేను మా ఆయనని మార్చుకుంటాను, హ్మ్. నాకు పెళ్లి కాపాడుకోవాలి, హి ఈజ్ మోర్ టాక్సిక్, మోర్ అబ్యూసివ్, అన్నీ ఉన్నాయి. టాక్సిక్ ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. ఓకే. బట్ ఐ వాంట్ టు సేవ్ మై మ్యారేజెస్. హ్మ్. ఇక్కడ ఏమవుతుందంటే అతివృష్టి, అనావృష్టి. అనావృష్టి. ఎక్కడైతే మనం సేవ్ చేసుకోవాలనుకుంటున్నామో హ్మ్. అక్కడ మనము బ్రేక్ చేసుకోవాలని ప్రీ కన్సీవ్డ్ మైండ్ సెట్ తోటి వస్తున్నారు. ఓకే. ఎక్కడైతే కంపల్సరీ ఇక్కడ డివోర్స్, బ్రేకప్‌కి అనివార్యం అన్న దగ్గర గూడా హ్మ్. చిన్న హోపు, ఏదో ఒక హోప్, తెలియని హోప్‌తో చేయాలనుకుంటున్నారు. ఓకే. నా దగ్గరకొచ్చే క్లయింట్స్‌కి ఒకటే చెప్తాను. మీరు డాక్టర్ దగ్గరికెళ్తే, హ్మ్. ఎనీ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికెళ్తే, ఏదైనా మెడికల్ కండిషన్‌లు ఉంటే ఆపరేషన్ చేస్తే తగ్గుతుందా? లేకుంటే మెడికేషన్ టాబ్లెట్స్‌తో తగ్గుతుందా అని హ్మ్. డాక్టర్ అనాలిసిస్ చేసి చెప్తాడు. యెస్. అది ఆపరేషన్ చేసేదానికి సార్ నాకు ఆపరేషన్ వద్దు, నాకు ఓన్లీ మెడిసిన్ ఇచ్చేయి తగ్గిపోవాలంటే హ్మ్. అవ్వవు. దేర్ అవ్వదు. ఆర్ లాట్ ఆఫ్ కాంప్లికేటెడ్ థింగ్స్. నువ్వు ఎన్ని టాబ్లెట్స్ వాడినా 1% ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. ఎక్కడైతే ఆపరేషన్ చేయాలో హ్మ్. చేయాల్సిందే. ఓకే. ఆపరేషన్ ఈస్ నథింగ్ బట్ ఏ బ్రేకప్. యెస్. ఓకే. ఇక్కడ మ్యారేజెస్ సేవింగ్స్ ఉంది కదా! మెడికేషన్. హ్మ్. ఇప్పుడు మెడికేషన్‌తో పోయేదాన్ని, గోరుతో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోకూడదు గదా! యెస్. మెడికేషన్‌తో అయిపోతుంది. హ్మ్. అలాంటప్పుడు నాకు ఆపరేషనే కావాలంటే ఎలా ఉంటుంది? హ్మ్. ఈ మధ్య డాక్టర్స్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ అందరు కాదు, కొంతమంది. యెస్. సో, మనకి ఏదైతే అవసరమో అదే చేయాలా. అది ఎవరు డిసైడ్ చేస్తారండి? ఈ మనమే మధ్య చేస్తాం. కపుల్స్‌కి దే ఆర్ అన్‌అవేర్. యెస్. పేరెంట్స్‌కి తెలీదు. పేరెంట్స్ పెంచారు, పెద్ద చేశారు, పెళ్లిలు చేశారు. పిల్లలు కలిసుంటే చాలు. ఒకటే ఇంటెన్షన్ వాళ్ళకి. వాళ్ళు హ్మ్. బాగుండాలి, విడిపోకూడదు, యాహ్! సంతోషంగా ఉండాలి. ఆ ఒకటే ఇంటెంట్ ఉంటది. హ్మ్. కానీ రియల్‌గా ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి అది ప్యాచబులా, బ్రేకబులా అనేది హ్మ్. డిసిషన్ తీసుకునే ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, ఆ మెచ్యూరిటీ గాని ఎవరి దగ్గర లేదండి. హ్మ్. కపుల్స్ ఏం చేస్తారు? ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి షేర్ చేసుకుంటారు. ఫ్రెండ్స్‌కి సగం సగం తెలిసుంటది. దే ఆర్ ఓకే. నాట్ ఎక్స్‌పర్ట్స్. మన సొసైటీలో ఇప్పుడు కావాల్సినవి యూనివర్సిటీస్, ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో రిలేషన్‌షిప్ అవేర్‌నెస్ మీద కూడా కరిక్యులమ్ అవేర్‌నెస్, బేసిక్ అవేర్‌నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మామూలుగా మనం